గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. రైతు అభ్యున్నతే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గత 2 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు శ్రమకు నిజమైన విలువ చెల్లించాలనే సంకల్పంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ వానాకాలం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్రం మొత్తం మీద 8,444 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి అందుబాటులో సేవలందించింది. ఈ కేంద్రాల ద్వారా 14,35,149 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలని దృఢ సంకల్పంతో ఈ 2 సంవత్సరాల్లో 17,160 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసింది. సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అందిస్తూ 1939 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. మొత్తంగా ఈ 2 ఏళ్లలో 19,100 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉంటే మార్పు ఎలా ఉంటుందో ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజా ప్రభుత్వం చేసి చూపించింది. రైతు సంక్షేమం, పారదర్శక కొనుగోళ్లు, నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు, ఇవన్నీ కలిసి తెలంగాణలో రైతాంగానికి కొత్త ఆశను కలిగించింది రేవంత్ రెడ్డి సర్కార్.